ఎందుకంటే మా తనుజకు వాళ్ళ సిస్టర్ వచ్చింది కదా, అది మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. కానీ బ్యాడ్ ఏంటంటే పాపం సిస్టర్ మ్యారేజ్కి మా తనుజక్క లేపడం అనేది, వాళ్ళ చిన్న పాప కూడా వచ్చింది కదా, తను చూసి చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ ఏంటంటే సోమశెట్టి గారు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ వచ్చారు, బేబీ ఎప్పుడు వచ్చావు బేబీ అని చెప్పి ఒక్కసారి కట్టుకు పట్టుకున్నాడు కదా, అది మాత్రం చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ ఇంకా వేరే ఫ్యామిలీ ఎవరు వస్తుందో చూడాలి. ఇంకా పవన్ పవన్ రావాలి, పవన్ ఫ్యామిలీ రావాలి. ఎట్లాంటి రీతి ఒక్కని చూసి కొత్త కోడల గురించి ఎలా రియాక్షన్ అవుతాడో అది మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అంతే. పవన్ రీతు నామినేట్ చేశాడు, ఎలా అనిపించింది అసలు? అన్న ఒక విషయం చెప్పాలంటే అది కూడా ఒక చిన్న ప్రేమే. ఎందుకంటే ప్రేమలో కొట్లాట్లు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, తిట్లు ఉంటాయి, అన్ని కూడా అలగటం ఉంటది. అది పవన్ చేయడం కూడా నాకు చిన్నగా ప్రేమలాగే అనిపించింది. అంతే. రీతు బయటకు వెళ్ళిపోతే ఎలా మరి? నామినేట్ చేశాడు ప్రేమతో, ఇంకేముంది, ఇంకా ఫోన్లో కూర్చొని బాబు ఎడుతుంటాడేమో. ఎవరు నాకైతే జస్ట్ అది కూడా ఒక చిన్న ప్రేమలాగే అనిపించింది అన్న. ఎందుకంటే ఇప్పుడు నిజంగా కొట్టుకొని వస్తున్నారు ఇక్కడే, రియల్ గా నిజంగా లవ్ చేస్తున్నాడేమో, బట్ అది కూడా ఒక ఎమోషన్ లాగే అనిపించింది. ఓకే పర్లేదు పవన్. అప్పటికన్నా ఇప్పుడు కొంచెం రీతు మాయలోంచి కొంచెం బయటపడి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అదే. సుమన్ శెట్టి అండ్ ఆర్మీ కళ్యాణ్ నామినేట్ చేశాడు కదా, బాగా ఫైరింగ్ జరిగింది వాళ్ళిద్దరి. అవునవును, ఇన్ని రోజులేమో కానీ సుమన్ శెట్టి ఒక్కసారిగా ఫైర్ అవుతున్నాడు కదా, బర్నీ గారి మీద కూడా ఫైర్ అయ్యాడు కదా, అది కూడా ఉంది. ఏంటో మరి సుమన్ శెట్టి గారు ఒక ఫైర్ అయిపోతున్నారు. ఇంకా బిగ్ బాస్ ముందు ముందు ఎట్లా ఉండదో, ఇంకా 3 weeks ఉంది కాబట్టి చాలా టెన్షన్ గా ఉంది, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారని. ఈసారి దయచేసి ఆడవాళ్ళు చేయండి రా బాయ్, దయచేసి బిగ్ బాస్ లో మరి 2 members మొగోళ్ళే తరుపుతున్నారు బిగ్ బాస్ బయటికి. ఈసారి ఒక్కలేని ఆడవాళ్ళు బయటికి పంపించండి. కావాలని నామినేషన్ లో గుంజింది అని చెప్పి రీతు అనింది కదా, దివ్యనిగిత కావాలని నామినేషన్ లో పెడుతున్నావు పాయింట్ లేకుండా అన్నది నిజంగా పాయింట్ లేదంటారా? మిగతా అన్ఫేర్. ఓకే కంపల్సరీ వచ్చేస్తుంది, దివ్య గారు నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇమానియల్ అన్న ఏందో మరి డల్ అయిపోయాడు. సుమశెట్టి అను తనుజ రీతు పవన్ లేగుతుంటా అన్న, ఏం చేస్తున్నావు అన్న, కొంచెం ఈసారి ఇంట్రెస్ట్ చూపించు. నెక్స్ట్ వీక్ వరకే ఉంటావు. జనాలు పాప నీ మీద కూడా చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, గెలవాలి ఇమానియల్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నువ్వు సైలెంట్ ఉంటే కుదరదన్న, ఈ 3 weeks గట్టిగా పోరాడు అంతే. వెళ్ళిపోలే అన్న, ఎట్లా అంటే ఈ 3 weeks కాబట్టి జనాల్ని టెన్షన్ పెట్టాలని చెప్పి బిగ్ బాస్ ఏమన్నా అనిపిస్తున్నాయి కానీ ఇమానియల్ మాత్రం బయటికి రాడేమో. ఒకవేళ మాక్సిమం టాప్ 5 ఉండొచ్చు, ఇమానియల్ అయితే బయటికి రాడు. పెరిగింది. ఫస్ట్ తనుజ ఫ్యామిలీలో ఎంట్రీ రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. పాపం అక్కడే కొత్త పెళ్లి కూతురు చేసేసింది వాళ్ళ సిస్టర్ ని. ఓకే అది హ్యాపీ అనిపించింది. అందరూ నాగార్జున గారు తనుజ గారిని తిడుతున్నారు, అందరూ బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నందుకే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు తనుజకి 2 రోజులు. పాప నాగేశ్ సార్ కూడా తనుజక్కని తిట్టడం అనేది పాప నోట్లో నుంచి మాట రాలేదు మా అక్కకి. ఏం కదక్క, మనిషి అన్నాక ఎగుడు దిగుడు పట్టడం, బాధలు పట్టడం, కష్టాలన్నీ ఉంటూనే ఉంటాయి అన్న. ఎందుకంటే నువ్వు కప్పు గెలిచేదానివి, 50 లక్షలు గెలిచేదానివి కాబట్టి ఆ మాటలు వస్తూనే ఉంటాయి. మనం ఏదైనా సక్సెస్ అవ్వాలంటే బయట మాటలు ఎన్నో ట్రోలింగ్స్ ఎన్నెన్నో మాటలు వస్తూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. ఫైనల్ కప్ మాత్రం నువ్వే.